తల్లిపాలు ఆల్మోస్ట్ 2 years వరకు తాగించాలి. అయితే తాగించే విధానంలో సాధారణంగా మనం చూస్తా అంటే ఇట్లా వోల్ఫ్ లాగా పెట్టాలి మెడ, సో దట్ వాళ్ళకి బాగుంటుంది అని అంటారు కదా, అసలు ఈజీ ట్రూ? పోస్చర్స్ క్రేడిలింగ్ అంటాం. అంటే మనం ఇట్లా ఇట్లా పడుకోబెట్టి బేబీని ఈ ఎల్బో దీంట్లో బేబీని పెట్టుకొని బ్రెస్ట్ ఫీడ్ చేయటం. తర్వాత ఫుట్బాల్ పొజిషన్స్ అన్నీ ఉంటాయి. కొంతమంది బేబీస్ చాలా తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫస్ట్ డేనే ఏ సైడ్ బ్రెస్ట్ ఉన్న నిప్పులు వాళ్ళకి కన్వీనియంట్గా ఉందో చూసుకుంటారు. ఆ ఒక్క బ్రెస్ట్లోనే తాగుతానని పేచి పెడతారు. సో అలాంటి వాళ్ళని ట్రిక్ చేయడానికి, అండ్ ఆల్సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు కొంతమందికి, బిగ్ టమ్మీ ఉంటుంది, బేబీస్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది పడుకుని తాగటానికి. అలాంటి వాళ్ళకి ఫేస్ ఇక్కడ పెట్టి బాడీ ఇట్లా వెనక్కి, దీన్ని ఫుట్బాల్ పొజిషన్ అంటాం. సో అలా వేరియస్ పొజిషన్స్లో ట్రై చేయొచ్చు, ఏది కంఫర్టబుల్గా ఉందో. ఫైనల్గా ఇట్స్ బిట్వీన్ ద మదర్ అండ్ ద బేబీ. ఈ పర్టికులర్ పోస్చర్లోనే ఇలానే ఈ యాంగిల్లోనే ఇలానే చేయాలి అనేది ఉండదు. ఇట్ ఈస్ ఎస్ గ్రాస్గా 80%కి మేము చెప్పే పోస్చర్స్ అన్ని ట్రై చేయొచ్చు. పడుకుని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా, ఆల్వేస్ కూర్చోవాలా, ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ మంది అడుగుతారు. యూజువల్గా కొద్దిగా బరువు తక్కువగా ఉన్న వాళ్ళు కానీ ముందే పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళకి పర్టికులర్గా కూర్చుని బ్రెస్ట్ ఫీడ్ చేయడం ఇస్ సేఫర్. పడుకుని బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు టర్మ్ బేబీస్ 3 కిలోలు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మేనేజ్ చేయగలరు. బట్ అక్కడ జరుగుతున్న ఒకటే డేంజర్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు చాలా మందికి తెలియదు, బేబీస్కి ఎలా అయితే నిద్ర వస్తుందో మదర్స్కి కూడా నిద్ర వస్తుంది. దే డోజ్ ఆఫ్. ఆ డోజ్ ఆఫ్ అయినప్పుడు బ్రెస్ట్ నోట్లో పెట్టుకుని బేబీస్ గొంతు నిండా మిల్క్ తోటి పడుకుంటే గబుక్కున్న మిల్క్ బయటికి వచ్చి లంగ్స్ లోకి వెళ్ళి సీరియస్ ఆస్పిరేషన్స్ జరిగే అవకాశం ఉంటాయి. సో మదర్ మెలకువగా ఉండటానికి కూర్చుని ఫీడ్ చేయటం అండ్ పోస్చర్ కరెక్ట్ గా రావటానికి, ఇట్లాంటి ఆస్పిరేషన్స్ జరగకుండా ఉండటానికి కూర్చుని ఫీడ్ చేయటం ఈస్ బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.